రాష్ట్ర సంక్షేమంతో వైసీపీ నేతలకు కంటి మీద కురుకు లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కూటమి సుపరిపాలనలో ఎమ్మెల్యేలు, మంత్రులు తలెత్తుకు నిలబడ్డారన్నారు. అధికారులపై వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు. 15 మహిళలకు ఉచిత బస్సు స్త్రీశక్తి అనే పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కూడా అన్నదాత సుఖీభవ రైతుల అకౌంట్లో 7,000 రూపాయలు కూడా పట్టడం జరిగింది. అలాగే ఉచిత సిలిండర్లు కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఓపెన్ అవ్వడం జరిగినాయి. ఒక్కొక్కటిగా ఈ సూపర్ 6 అన్నీ ఇచ్చుకుంటూ వచ్చాం. అయితే తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి పిల్లలు కూడా ఇస్తామన్న రోజున మరి వాళ్ళందరూ కూడా ఎగతాళి చేయటం మీరు చూశారు. జగన్ గారు కూడా వెకిల్ చేష్టలు కూడా మీడియా ముందుకు వచ్చి చేయటం మనందరం చూసాం. మరి అవి వెకిల్ చేష్టలుగానే మిగిలిపోయి వాళ్ళందరూ అపహాస్యపాలు అయ్యారు. ఈ రోజున మేము సుపరిపాలనలో తొలి అడిగి వెళ్తుంటే ఎక్కడైనా సరే జనం నీరాజనాలు పడతా ఉన్నారు. వాళ్ళు ఏదైతే జనం మధ్యకి వెళ్తే అలరలు జరిగిపోతాయని పిచ్చి అపోహతో మరి ఎన్నో మాట్లాడుకుని వచ్చారు. మరి ఈ రోజున జగన్ సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఎన్ని కాన్స్టిట్యున్సీ మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా సగౌరవంగా తలెత్తుకుని మేము వెళ్ళగలుగుతూ ఉన్నాం. ఈ స్త్రీ శక్తిలో ఏదైతే ఉచిత బస్సు ఉందో సుమారు రాష్ట్రంలో ఉన్న 11,800 బస్సుల్లో 74% బస్సులన్నీ కూడా ఈ ఉచిత